మా అమ్మ నాకు ప్యాంట్ చెప్పింది అదే ఈ కుమ్ముకు రమ్మని చింతకాయలు పచ్చడి పడుతుందంట. ఇందులో చింతకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకుని కుమ్మేసుకోవాలి. ఉప్పుకుని కర్రీ వండుకోవాలి. వెళ్ళిరా తర్వాత వేస్తాను. సారీ గాయస్, కొత్తిమీర వేయలేదంట. మీరు వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరింగ్. ఇది చాలా టేస్ట్ అయిపోయింది. మొత్తం కచ్చపిచ్చ అయిపోవాలి. ఉల్లిపాయలని నలిగిపోయి మంచిగా మిక్సీలో పట్టుకునే టైంలో మిక్సీలో వేసుకోవచ్చు కదా అనొచ్చు. కాకపోతే మిక్సీలో వేసుకుంటే అంత టేస్టీ రాదు. రోట్లో వచ్చిన టేస్ట్ నేను కుదిరినంత వరకు రోడ్లోనే చేసుకుంటాను. వెందంటే ఎప్పుడే ఏది చూపించు. ఇంకో పచ్చి ఏంటి ఇంతేనా? ఇలా ఉంటే ఫ్లేవరింగ్గా ఉంటుందా? మరి పేస్ట్ కింద చేయకూడదని చెప్పింది అమ్మ. ఓకే ఓకే. అమ్మ ఫస్ట్ వేరుశనక్కాయ నూనె వేసుకున్నాం. వేసుకుని లైట్గా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇద్దరు వేసేసుకోండి. చింతకాయలు వేసేసుకోండి. చూపిస్తాను. చింతకాయలు వేసేసుకోవాలి. చింతకాయ పేస్ట్ అదే అది వేసేసుకోండి. చూసే ఉప్పు కారం వేసుకోండి. ఓకే. చింతకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కుమ్ముకున్న పేస్ట్లో ఇలా ఆగిలించి పెట్టుకున్న అది ఇది స్మెల్ రాకుండా కొంత ఆయిల్లో వేసుకోవాలంటే. ఆగిలించడమే కదా అంటారు. నూనెలో ఆగలింపం కాదు, నూనెలో వేసుకుంటాం. అది నిల్వ ఉంచుకుంటాను చేసుకుంటాను. ఇది అలా కాదు, ఇది స్మెల్ రాకుండా ఆయిల్లో వేసుకుని వేసుకుంటారండి. కొత్తిమీర ఇప్పుడు వాటర్ పోసేసుకుంటాం. అర్థమైందా? ఇంతేనా? ఇంకేముండదు? ఇంకేముండదండి. వాటర్ పోసుకుని మనం ఇప్పుడు చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అయితే. ఇది కూడా సిమ్లోనేనా? స్వీట్ పెట్టేస్తాను అంటే పెట్టుకోవచ్చు. కొంచెం లైట్గా ఉడికేట సిమ్లో పెట్టేసుకుంటే ఏదైనా కర్రీ బాగుంటుందండి. మూత పెట్టేస్తాను. మళ్ళీ ఉడికే చూపిస్తాను మీకు. అయిపోయిందమ్మా? అయిపోయింది. దగ్గరకు వచ్చేసిందే. ఇంకింతేనా? దించేసుకుంటాం. కొత్తిమీర చల్లుకోవడం ఏమైనా అవసరం? ఇదిగో అమ్మ పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ పెట్టా. అయిపోయింది. ఇలాగ చుట్టూరు ఆయిల్ అది చేరిన తర్వాత తీసేసుకోవడమేనమ్మా. ఓకే.